హలో ఫ్రెండ్స్, ఇది సపోటా చెట్టు. మేము 3 సంవత్సరాలు అవుతుంది తెచ్చుకొని నాటుకొని. నర్సరీలో తెచ్చుకున్నాము. అంటుగట్టిన చెట్టు బాగానే కాస్తుంది. ఫస్ట్ సంవత్సరంలో ఒక 10 కాయలు వచ్చింది, కానీ రెండో సంవత్సరంలో ఒక 25 కాయలు దాకా కాసింది. ఇప్పుడు మస్తు ఇట్లా చిన్న చిన్న పింజులు వస్తూ ఉంది. ఈ సంవత్సరం వీటికి 3 సంవత్సరాలు అయిపోయింది ఈ చెట్టు పెట్టి. బాగానే కాస్తుంది. అందరూ ఇట్లా పైసుకొని ఇట్లా మిద్దె తోట పెంచుకొని లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. అందరూ ప్రయత్నించండి, నాటుకోండి. ఇట్లా నాటుకుంటే మంచిది. మనకు మందులు కొట్టకుండా బాగా తినచ్చు, ఒంటికి మంచిది, ఆరోగ్యానికి. అందుకని అందరూ నాటుకొని పైరు చేసుకోండి, మిద్దె తోట పెంచుకోండి. ఇది నెల్లికాయ చెట్టు, అది చిన్న నెల్లికాయ చెట్టు. ఇది కూడా నర్సరీలో తెచ్చి పెట్టుకున్నాము. పెట్టి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ కాయలు అయితే రాలేదు. వస్తాయని చూస్తున్నాము. ఎంత మటుకు వస్తుందో. మేము పెద్ద పెద్ద టబ్లో, కూలర్ టబ్లో అట్లా నాటిండాము. పాడైపోయిన ఫ్రిడ్జీలు అవంతా పారేసి ఉంటారు, అట్లాంటివి తీసుకొచ్చి నాటినాము. దాంట్లో ఎంత మట్టుకు వస్తాయో. నేలపైన నాటుంటే ఎలక్కాయలు కాసిండేదేమో. మాకు ప్లేస్ లేదు నాటుకోవడానికి. మిద్దె తోట పెంచుకుంటాము. ఈ సంవత్సరం అన్నా కాయలు రావాలని కోరుకుంటాను ఫ్రెండ్స్. సపోటా మాత్రం కాస్తూనే ఉంది సంవత్సరం. ఈ నెల్లికాయ చెట్టు కూడా ఈ సంవత్సరం కాయలు కాయాలని ఆశపడుతూ ఉన్నాము. చూద్దాం అదృష్టం ఎట్లా పెడతాడో దేవుడు. ఇంకా ఏమీ మాట్లాడలేదు. హలో ఫ్రెండ్స్, ఇది వేప చెట్టు. ఇదిగా పడి మొలిచింది. దీంట్లో ఈ కూరాకులు అదే వంకాయ చెట్లు నాటుకుంటుంటే ఇది మొలిచింది. సరే ఉన్నాయని వదిలేసినాము. ఇదైతే ఈరోజు ఉగాది. మేము ఈ మిద్దె తోటలో పడి మొలిచిన ఈ ఆకులే కోసుకున్నాము. ఈ యాపాకులు ఎక్కడా దూరంగా పోయి తెచ్చుకుంటా ఉన్నాము. ముందు ఈసారి ఎక్కడా